నమస్కారం అండి అందరికీ. వినాయకుడి ముందు బెల్లం దీపం పెట్టడం అనేది భక్తితో కూడుకున్నది. ఈ దీపాన్ని పెట్టడానికి ఒక పద్ధతి ఉంది. అది బెల్లం, నెయ్యి లేదా నూనె, వత్తులు, దీపం వాడటం వంటివి కలిగి ఉంటుంది. ఇది వినాయకుడికి ప్రీతికరమైన నైవేద్యం మరియు శుభప్రదం అని నమ్ముతారు. ఎలా పెట్టాలి అంటే, మనము పూజకు ముందు బెల్లం, నెయ్యి లేదా నూనె, వత్తులు మరియు దీపం సిద్ధంగా ఉంచుకోవాలి. మట్టి దీపం లేదా లోహపు దీపం, ఇత్తడి, వెండి వంటివి ఉపయోగించవచ్చు. పండుగల పర్వదినాల్లో లోహపు దీపాలు వాడడం మంచిది. నిత్య పూజకు మట్టి దీపాలు వాడవచ్చు. వత్తి మరియు నూనె, దీపంలో వత్తిని ఉంచి దానికి నెయ్యి లేదా నూనె పొయ్యాలి. దీపాన్ని వెలిగించి దానిని వినాయకుడి విగ్రహం ముందు పెట్టాలి. వాస్తు ప్రకారం దీపాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. తూర్పు వైపు వెలిగించడం వల్ల ఆరోగ్యం, ఉత్తరం వైపు వెలిగించడం వల్ల సంపద లభిస్తుందని నమ్మకం. లేదంటే దీపం వెలిగించే ముందు లేదా తరువాత బెల్లాన్ని చేసుకోవచ్చు. వినాయకుడికి ప్రీతికరమైన నైవేద్యం పెట్టి మనము దీపాన్ని సమర్పించాలి. నెయ్యి, బెల్లం దీపం వెలిగించడం వలన సంపద, శ్రేయస్సు లభిస్తాయని అంటారు. దీపం వెలిగించడం వల్ల ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. తూర్పు వైపు దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేసేయండి. లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. ఇలాంటి మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను.